మీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నన్ను కూడా తిరుగుతారేమో, కానీ దీనికంటే ముందు మీకు ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉండింది కదా? అది బ్రేకప్ కాదు మేడం. ఏ ఒక్క రోజు కూడా తనతో నేను మాట్లాడలేదు. తనతో జస్ట్ అంతే ఒక ఇష్టం ఫస్ట్ నుంచి ఉండే. ఇక వద్దు ఇక క్యాస్ట్ ఎక్కువ ఉంటుండే ఆ అమ్మాయికి. తన కోసం ఒక పాట కూడా రాశారు. ఆ పాట కూడా రాశాను. సో ఇది నాకు పరిచయం ఏందంట కూడా అదే ఆ సాంగ్ వల్లనే. యాక్చువల్ ఆ సాంగ్ కోసమే పరిచయం. సాంగ్ అంతా అయిపోయింది, వెతుకుతున్నాం, అమ్మాయి కోసం వెతుకుతున్నాం. మా చెల్లికి చెప్పిన ఆ స్వప్న ఉంది కదా, ఒకసారి మరి మన సాంగ్ లో యాక్టింగ్ చేస్తుందేమో అడగమని చెప్తే అడిగిందంటే వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. దాని తర్వాత అక్కడ నుంచి క్లోజ్. ఇంకా అప్పటి వరకు మీరు ఆల్రెడీ కవర్ సాంగ్స్ చేయడం అట్లా లేదు, అసలు ఏం టచ్ ఏం లేదు. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం అట్లా ఏం లేదు. మరి ఎలా ఒప్పేసుకున్నారు? అలా ఇంట్లో చేస్తాం కదా అన్నట్టుగానే ఒప్పుకున్నాము. చాలా కష్టమైంది. కెమెరా ముందు పెట్టాలంటే అది అందరికి రాదు మేడం, చాలా కష్టం. నిజం చాలా అంటే చాలా కష్టం అసలు. మేము బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అందరు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో చూసుకొని మాట్లాడేటోని చాలా రోజులు. కెమెరా ఫియర్ పోవాలని. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు డైరెక్ట్ కెమెరా కూడా మాట్లాడగలుగుతాం. కానీ నిజం అనుకుంటాం కానీ అంటే పెట్టేస్తే మాట్లాడేస్తే ఏముందిలే మరి ఇప్పుడు మాట్లాడినట్టే ఉంటది అనుకుంటాం కానీ కెమెరా పెడితే అసలు రాదు. స్టార్టింగ్ లో సబ్జెక్ట్ అంతా మర్చిపోతుంటాం, ఏం చెప్పాలనో మర్చిపోతుంటాం. అంత ఈజీ కాదండి కెమెరా పెట్టి ముందు యాక్టింగ్ చేయడం అంటే అసలే కాదు. మనం చూస్తే ఒక సాంగ్ మొత్తం ఒక సాంగ్ లా ఉంటది, కానీ కెమెరాలో కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బిట్ చేసుకుంటూ రావాలి పాపం. భలే కష్టం కదా సాంగ్స్ అవి ఇవి చేయడం. అవును, చాలా కష్టం. సో పెళ్లి చేసుకుందాం మీరే అడిగారు అంటే ఇక ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి అడగాల్సి వచ్చింది. అడిగినాము. అంటే నేను మమ్మీ వాళ్ళని ఒప్పిద్దామని అనుకున్నా, కానీ ఇక మమ్మీ వాళ్ళు ఉండి వద్దు, మమ్మీ వాళ్ళకి నచ్చలేదు. అసలు ధైర్యం చేసి చెప్పేశారు మీరు ముందు ఎత్తుకెళ్ళి ఇంట్లో? ఫొటోస్ వల్ల దొరికిపోయాం. అదే కదా మీరు ఎలా చెప్పారు నేను అనుకుంటున్నా. లేదు అంటే మమ్మీ వాళ్ళు నాతో ఎక్కువ ఫ్రీడమ్ బాగుంటారు మమ్మీ వాళ్ళు. అంటే చెప్దాము అనేసి అనుకున్నాము, కానీ ఏదో నా బ్యాడ్ లక్ ఫొటోస్ వల్ల అట్లా దొరికిపోయినాము. ఎవరు పంపించారు మీ మీద? ఎవరికైనా ఐ మీన్ ఏమంటారు, నా ఫోన్ లో పంపిస్తే అందులో దొరికిపోయినాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఉండి వద్దు మాకు నచ్చలేదు అని చెప్పి. సేమ్ కాస్ట్ కాదా? లేదు, అట్లా అయిపోయింది. ఇక మమ్మీ వాళ్ళు వద్దు అని చెప్పారు. లేదు అని చెప్పేసిన నేను మమ్మీ వాళ్ళతోటి. కొన్ని రోజులు ఇక ఫైటింగ్స్ అయినాయి, అన్ని చాలా అయినాయి. ఇంకా తర్వాత లైక్ తీసుకొని ఇంకా నేనే ఈయనకి చెప్పిన, లేదు మమ్మీ వాళ్ళు ఇట్లా అంటున్నారు అని అంటే సరేలే అని ఆలోచించుకొని ఇక నైట్ అంతా డిసైడ్ అయ్యి ఇట్లా చేసుకుందాం అనేసి అన్ని ఈయనకి చెప్పిన. ఇంకా మిగతా ప్లాన్ మొత్తం వీళ్ళే చేసుకున్నది. మీరే చేసుకున్నారు? ఇంటి ఎలా తీసుకెళ్లారు? కాలేజ్కి వస్తుంది 20 రూపీస్ పట్టుకుని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చింది. 20 రూపీస్ పట్టుకుని అంటే బస్ చార్జ్ అంతే. ఓకే. కాలేజ్ 2 బ్యాగులు బ్యాగ్ వేసుకుని వచ్చింది. కళ్ళు వెనుకల్నే ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి ఒక బైక్, దాని తర్వాత ఒక కారు, దాని తర్వాత ఇంకా అదంతా పెద్ద సెటప్ అంతా. నిజంగానే సినిమా స్టోరీ కదండి మొత్తం. ఇదంతా ఇంకా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ గల్లీ దాటుతున్న వెంటనే ఒక బైక్ అక్కడ మేము వెళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళీ ఫాలో ఎవరైనా చేస్తారేమో అక్కడ నుంచి షిఫ్టింగ్ మళ్ళీ కారుకి. సాంగ్స్ రాసేటప్పుడే ఇలా జరుగుతాయి షూటింగ్ లాగా. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో అక్కడెక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి సంబంధం లేదు. కార్ దాకా వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుండే, మమ్మల్ని ఎక్కిచ్చేసిన వాళ్ళకి సంబంధం లేదు, అయిపోయింది అక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి మేము ఆర్య సమాజ్కి వెళ్ళాం. ఇక్కడ నేరడ్మెంట్ నుంచి అల్వాల్ వరకు, అంటే మన లాలాపేట్ దగ్గర ఒకటి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక వెహికల్ మారుతూ వెళ్ళారు. ఆర్య సమాజ్ లో నాకు ఈ డౌట్ ఉంటది, 10th క్లాస్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఇవ్వాలి కదా. మరి మీరు ముందే ప్లాన్ చేసుకోండాలి కదా, 1 month ముందే ఇవ్వాలా లేదంటే అప్పటికప్పుడైనా చేసేస్తారా? ఇక యాక్చువల్ ఇవ్వాల్సిందే. ఇంకా నేను టోటల్గా నాకు ఏంటంటే ఒక పొలిటికల్ అనేది ఒకటి ఉంటుంది, ఇప్పుడైనా ఎప్పటికైనా. అప్పటి నుంచే నేను పొలిటికల్ లో ఉన్నా, ఇక అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఉండేది. నేను అదే బైక్ వచ్చింది, కార్ వచ్చింది, ఇంతమంది వచ్చాయంటే వెనక్కి ఖచ్చితంగా ఎవరో ఒక సపోర్ట్ ఉండే ఉండాలి. ఉన్నది మేడం, నాకు ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. ఓకే. ఆర్య సమాజ్ తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకున్నాను.